ఓ చిన్న కథ, కాని ఇందులో ఓ పెద్ద ఆర్థిక సత్యం దాగుంది. మన కథలో హీరో రామ్ ఓ సాధారణ ఉద్యోగి అన్నమాట. ప్రతి నెల జీతం రాగానే అందులో కొంత జాగ్రత్తగా దాచుకునేవాడు. కాని ఏ మార్పు లేదు, జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. అలాంటి టైంలో తన పాత ఫ్రెండ్ సురేష్ కలిశాడు. సురేష్ లైఫ్ స్టైల్ చూసి రామ్కి మైండ్ బ్లాంక్ అయింది. చాలా మారిపోయాడు. ఇద్దరిది ఒకే జాబ్, ఒకే శాలరీ, కానీ వాళ్ల లైఫ్స్లో మాత్రం చాలా తేడా. అసలు సురేష్ ఏం చేశాడు? రామ్కి ఇదే ప్రశ్న. సురేష్ నవ్వుతూ చెప్పాడు, జీతం మీద ఆధారపడటం మానేసి ఆస్తులు సంపాదించా. ఆ ఆస్తి డబ్బు కాదు, బంగారం కాదు, చెట్లతో నిండిన భూమి. అవి కూడా మామూలు చెట్లు కాదండోయ్, ఎర్రచందనం చెట్లు. అంటే ఆస్తి అంటే జీతం కాకుండా మనకు డబ్బు సంపాదించి పెట్టేది అన్నమాట. సురేష్ తన స్ట్రాటజీని డబుల్ గ్రోత్ అన్నాడు. చాలా సింపుల్ ఇది. 1, కొన్న భూమి విలువ పెరుగుతుంది. 2, ఆ చెట్ల విలువ కూడా పెరుగుతుంది. ఆ రోజు రామ్కి ఒక విషయం క్లియర్గా అర్థమైంది. జీవితం మారాలంటే పొదుపు కాదు, తెలివైన పెట్టుబడులు కావాలని గ్రహించాడు. రామ్ కూడా అదే దారి పట్టాడు. కొన్నేళ్లలోనే అతని సంపద పెరిగింది. మరి మన భవిష్యత్తును మార్చే అలాంటి ఆస్తి ఏది?